ప్రైస్లో అండి. ఈరోజు స్త్రీలతో చాలా అందంగా నింపబడి ఉంది. కాకపోతే ఇక్కడ పురుషులు మన బ్రదర్స్ చాలామంది రాలేదు. చాలా బాధగా ఉంది. మాకు అందరికీ సపోర్ట్ చేయాలి కదా మా బ్రదర్స్ అందరూ కూడా. సో మా మధ్య ఓకే ప్రతాప్ గారు చాలా సపోర్ట్ చేశారు. స్తుతి ఆరాధన వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో మన స్త్రీల సహవాసముగా కూడినందుకు మరి సంఘం తరపున వారు క్విజ్ పోటీ ఏర్పాటు చేశారండి. బ్రదరు వసంత్ అన్న గారు త్వరగా వచ్చి ఆ క్విజ్ని నడిపించవలసిందిగా అన్న వసంత్ అన్న గారికి సమయాన్ని ఇస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు స్త్రీ సహవాసం చాలా ఉజ్జయంగా జరుగుతుంది. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. స్త్రీ సహవాసం నడిపించుకోవాలని మరి ఆశపడ్డాము. అలాగే సిస్టర్ నిర్మలమ్మ ఫోన్ చేసి చెప్పింది, అన్న మరి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మరి క్విజ్ కూడా నడిపించుకుందాం మనమే కదా సంఘస్థులు, మరి ఒక 10 ప్రశ్నలు తీస్తే దాన్ని బట్టి మరి బైబిల్కి దగ్గరగా ఉంటారు, చదువుతారు కూడాను అన్న ఉద్దేశంతో మరి ఈరోజు కొద్దిగా మరి సమయం లేనప్పటికీ కూడా ఒక 10 నిమిషాల్లో క్విజ్ ముగించేసుకుందాము. ఇందులో 10-12 ప్రశ్నలు ఉంటాయి. ఎబ్రీ పత్రిక నుంచి తీసుకున్నాను. అలాగే ఇది ముందుగానే మీకు గ్రూపులు పెట్టడం జరిగింది కాబట్టి ఇందులో కష్టమైన ప్రశ్నలు ఏమి ఉండవు, అందరికి వచ్చినాయి. ఒక 10 ప్రశ్నలు 10-12 ప్రశ్నలు ఉన్నాయి. అది మీరు సరైన జవాబులు సమాధానాలు ఇస్తే మీరు సంఘం తరఫున గిఫ్ట్ కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఎబ్రీ పత్రిక నుంచి ప్రారంభిస్తున్నాను. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు 7వ దినమున ఏమి చేసెను? దేవుడు 7వ దినమున ఏమి చేసెను? అది ఎవరు చెప్తారు మాకు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు 7వ దినమున ఏమి చేసెను? ఎవరు చెప్తున్నారో తెలియదు. చెప్పండి ఎవరు? దేవుడు 7వ దినమున ఏమి చేసెను అంటే మీరు చెప్పే సమాధానం బైబిల్లో కరెక్ట్గా ఉండాలి. అలాగైతే ప్రైజ్ అనమాట. మన ఎబ్రీ పత్రిక నుంచి ప్రశ్నలు తీసుకున్నాం కాబట్టి జవాబు కూడా దానికి సంబంధించిన వాక్యానుసారంగానే ఉండాలి. దేవుడు 7వ దినమున ఏమి చేశాను చెప్పండి తొందరగా ఎవరైనా సరే. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో విశ్రమించెను అని ఉంటుంది. విశ్రాంతి కాకుండా ఈ వాక్యంలో అంటే ఎబ్రీ పత్రికలో ఏమైతే మనకు జవాబు రాస్తున్నదో అదే విషయం మనం మాట్లాడుకుందాం. విశ్రమించెను అలాగా. ఇది ఫస్ట్ ప్రశ్న కాబట్టి క్యాన్సిల్ అయింది, అది ఎవరికి లేదు. అలాగే రెండవ ప్రశ్న, ఈ ఎబ్రీ పత్రికలో వంశావళి లేని వాని పేరు ఎందుకు చెప్పకూడదు? ఎబ్రీ పత్రికలో వంశావళి లేని వాని పేరు చూసుకోండి. అంటే మీరు చెప్పే జవాబు ఎబ్రీ పత్రికలోనే ఉండాలి, అది కరెక్ట్గా. ఎబ్రీ పత్రికలో వంశావళి లేని వాని పేరు ఎవరైనా సరే చెప్తే పేరు రాసుకుంటారు. మరి గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి తెలియదు కదా, తొందరగా. ఎబ్రీ పత్రికలో వంశావళి లేని వాని పేరు ఫస్ట్ ఎవరు చెప్పారు?
ఆ చెల్లి చెప్పింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలోను అలాగే 7వ అధ్యాయం 6వ వచనంలో మెల్కీసెదెకు వంశం ఉండదు అంటే యేసుక్రీస్తు సమానంగా దాంట్లో నిరూపించాడు అనమాట. దేవుని స్తోత్రం. మూడవది పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక ఏ విషయంలో అనుభవం లేనివాడుగా ఉన్నాడు చెప్పండి అమ్మా. పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక ఏ విషయంలో అనుభవం లేనివాడుగా ఉన్నాడు. ఏంటమ్మా జ్ఞానము ఇక్కడ ఏంటి మీరు చెప్పేది కరెక్ట్గా ఉండాలన్నమాట. కాదు తప్పుడు. ఎవరని చెప్పండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. నీతి వాక్య విషయంలో అంటే మన ప్రశ్న ఎక్కడైతే తీసుకుని జవాబు కూడా దానికి సంబంధించిన ఉంటుంది. ఇది కూడా క్యాన్సిల్. అలాగే 4వ ప్రశ్న పరిశుద్ధ స్థలం అనే పేరు ఎందుకు వచ్చింది. పరిశుద్ధ స్థలము అని పేరు ఎందుకు వచ్చింది. ఎన్నోసార్లు చదివేసాం. సునీల్ గారు పరిశుద్ధ స్థలం అనే పేరు ఎందుకు వచ్చింది. జపమైనా చెప్పేద్దాను. హెబ్రీ పత్రిక 9:2 వచ్చిందో ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిన అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. దేవుని స్తోత్రం. అలాగే 5వ ప్రశ్న అవసాన కాలము అనగానే హెబ్రీ పత్రిక ఇది. అవసాన కాలము అనగానే అవసాన కాలం అనగా హెబ్రీ పత్రిక 11:27 ఫుట్పాత్ మీద రాసి ఉంటుంది. మరణ కాలము అని రాసి. దేవుని స్తోత్రం. అలాగే 6వ ప్రశ్న మనము దేవుణ్ణి చూడాలంటే ఏమి కలిగి ఉండాలి. ఎవరు చెప్పారు అది. అది ఎవరు చెప్పేస్తున్నారు అంతే. నాకు ఏం రాసుకోవాలి అర్థం అవ్వట్లేదు. ఎవరో ఒక ప్రశ్నకి జవాబు చెప్పలేదు. 7 ప్రశ్నలు అయిపోతున్నాయి. లేచి చెప్పిన వాళ్ళకే ఈసారి ఇస్తాం. మరి మీ పేరు జాగ్రత్తగానండి. ప్రధాన యాజకుడు 2వ గుడారములోనికి ప్రవేశించాలంటే ఏమి చేత పట్టుకుని వెళ్ళాడు. ఏమి చేత పట్టుకుని 2వ గుడారంలోకి వెళ్ళాలి ప్రధాన యాజకుడు. అలాగే ఇలా నుంచి చెప్పారు. ప్రధాన యాజకుడు 2వ గుడారంలోనికి ప్రవేశించాలంటే ఏమి చేత పట్టుకుని వెళ్ళాడు. కాదు. ఎవరు లేదా ఎవరు లేరా. సరే ఎవరు చెప్పలేదు కాబట్టి మరియమ్మ గారు చెప్పారు. రక్తం చేత పట్టుకుని వెళ్ళాలి. హెబ్రీయులకు 9:7 వచ్చింది. అయిపోయి ఇంకేం లేదు. దేవునికి ఇష్టడై ఉండాలంటే ఏమి కలిగి ఉండాలి. మనం దేవునికి ఇష్టడై ఉండాలంటే ఏమి కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక అందరు సర్వీస్ ఎవరమ్మా. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం కలిగి ఉండాలి. మరియమ్మ చెప్పలు కూడా ఉండదు సార్. మరియమ్మ గారికి హానోకు మరణం చూడకుండా దేవుడు అతన్ని కొనుక్కోబడ్డాడు. ఎందువలన హానోకు మరణం చూడకుండా దేవుడు అతన్ని కొనుక్కోబడ్డాడు. ఎందువలన ఎవరైనా చెప్తారా.
నమ్మకము కాదు కానీ హెబ్రీ పత్రిక 11:5 ఎంచేతంటే ఇష్టం వేరు విశ్వాసం వేరు. విశ్వాసం బట్టి ఆయన చూడకుండా విశ్వాసం అనమాట. నువ్వు నమ్మకం అన్నావు కాబట్టి కానీ నువ్వు వాక్యానుసారమై ఉండాలి. మనుషులకు మోషేను అతని తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక 3 నెలలు ఎందువలన దాచిపెట్టారు. ఎక్కడ కదమ్మా, ఎందు చేత దాచిపెట్టారు. రాజాజ్ఞ చేశాడు మోషే, ఎందు చేత దాచిపెట్టవద్దు. అమ్మా లేదు, ఎవరు చెప్పలేదా? చిన్న ప్రశ్న ఇది, అందరికి తెలిసింది, నోట్లో ఉన్నదే చెప్పలేకపోతా. చెప్పండి. అదే ఎందు చేత, ఎందు చేత హెబ్రీ పత్రిక 11:23 ఆ శిశువు సుందరుడై ఉండుట వలన విశ్వాసం వలన దాచిపెట్టారు అని ఉంటుంది. దేవుడు చెప్పలేదు. మనుషులకు తీర్పు ఎప్పుడు వస్తుంది? హెబ్రీ పత్రిక మనుషులకు తీర్పు ఎప్పుడు వస్తుంది? ఎవరా అనేది కరెక్టే. మనుషులకు తీర్పు ఎప్పుడు వస్తుంది అంటే హెబ్రీ పత్రిక 9:27 మృతి పొందిన తర్వాత తీర్పు వస్తుంది. ప్రసాద్ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ఏమి ఇయ్యబడింది? లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ఏమి ఇయ్యబడింది? చెప్పు. రైట్, ధర్మశాస్త్రం. హెబ్రీయులకు 7:11 లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ఏమి ఇవ్వబడింది అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. చెప్పగలరు సార్. ఇందులో సుజాతకి 2 ప్రశ్నలకు సమాధానం చెప్పింది, ఫస్ట్ ప్రైజు. తర్వాత మరియమ్మ గారు ఒక ప్రైజ్ 2 చెప్పారు. తర్వాత ప్రసాద్ గారు 1 చెప్పారు. అందరు చెప్పులు కొట్టండి. మీకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి చక్కటి క్విజ్ పోటీలు నడిపించిన బ్రదర్ వసంతన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి గెలుపొందిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి వాక్యంలోకి వెళ్ళిపోతామండి. మరి మన మధ్య సహోదరి నిర్మలమ్మ గారు సిద్ధపడి ఉండాలి. వాక్యం కొరకు ప్రార్థన. సహోదరి నిర్మలమ్మ గారు వేదిక మీదకి రండి. బేబమ్మ గారు వాక్యం కొరకు ప్రార్థన. ప్రార్థించేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. నేను గొప్ప దేవుడానికి కొందరు తండ్రి, మహోగరుడ మహోన్నతుడానికి స్తోత్రం. నేను పరిశుద్ధాత్మడానికి స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి, నేను ఆరాధన వారం నుండి నేను ఇప్పటి వరకు మీరుండి నడిపించిన ఏ దానిని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. దేవ సత్య ఆరాధనలోను, పాటల్లోను, వాక్యం పాటలోను ప్రతి విషయంలో మాకు నడిపించినందుకు నీకు వందనాలు దేవా. మీకు ఏమి ఇచ్చిన రుణం తీర్చి మేము స్త్రీలుగా మేము ప్రార్థించినప్పుడు ఎన్నో కార్యాలు చేస్తారు తండ్రి. మేము ఇంకాను బలంగా వాడుకోవడం సహాయం దయచేసి తండ్రి. ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడిగించున్నాను దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి, నేను మంచి సమయానికి వచ్చి ఉన్నాము దేవానికి స్తోత్రం తండ్రి. వాక్యమునైనా ఏ బిడ్డ అయితే చెప్పించున్నారో నైనా బిడ్డ ద్వారా మాతో మీరు మాట్లాడమని అడిగించున్నాడు. నీకు వందనాలు దేవా. మా హృదయాల్లో నన్ను నింపుకోవడం సహాయం దయచే తండ్రి. నేను వినగలిసేవి మనసును దయచేయమని అడిగించున్నాను దేవానికి స్తోత్రం తండ్రి. ఇంకా నేనైనా బలంగా నీ సన్నిధిలో ఉన్నట్లయితే మాకు సహాయం దయచే తండ్రి. నీకు వందనాలు. సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని అడిగించున్నాడయ్యా. అలాగే తండ్రి, వచ్చిన బిడ్డను ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడిగించున్నాడు. ఇచ్చిన ప్రార్థన పాల్సనికి చేర్చుకోమని యేసునామమున నడిపించినాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు. మరి సంఘ కాపరి గారికి
కృపారక్షణ సహవాస సంఘ కాపరి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే అధ్యక్షుడు శ్రీధర్ అన్నయ్య గారికి, పెద్దల వసంత అన్నయ్య గారికి, మరి ఇంకా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూర్చున్న సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి స్త్రీల సహవాసానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మనం వాక్యం తీసుకుని వాక్యంలోకి వెళ్దామండి. ఎందుకంటే వాక్యం అనేది మనం చాలాసార్లు విని ఉంటాము, కానీ ఇని కొద్దీ ఒక్కొక్కరు మరి స్త్రీల సహవాసంలో ఒక్కొక్క స్త్రీ ఏ విధంగా మరి తన కుటుంబాన్ని తన మరి ఇంటి వారిని ఎలాగైతే కాపాడుకుని రక్షణలోకి నడిపించుకున్నదో ఒక్కొక్కరి గురించి మనం ఆలోచిద్దాము. పరిశుద్ధ గ్రంథం అయితే మనం చాలాసార్లు చదువుకుని ఉంటాం. మోషే ధర్మశాస్త్రం గడిచి ఇప్పటి నుంచి వరకు ఇదే పరిశుద్ధ గ్రంథం. ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం చదివి ఉంటాం, విని ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం ఒక్కొక్క దైవ సేవకుల ద్వారా ఏ విధంగా అయితే చెప్తుందో అలాగే నేను కూడా తెలుసుకుని మరి మీకు దగ్గర చెప్పాలనుకుంటున్నానండి. మరి వాక్యం అన్నది రెండంచెల ఖడ్గం. ఎప్పుడు ఒక వైపునే మనం చూడకూడదు, రెండు వైపులు కూడా మనం ఆలోచించాలి. ఒకప్పుడైతే మరి దైవ సేవకులు మన తెలుగులోనే వాక్యాన్ని బోధించేవారు, ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్లోనే. అయితే ఇది ఆది మీద ఏబిరి భాషలో కూడా మరి ఇప్పుడు లోతుగా వెళ్ళి చదువుకున్న వాళ్ళందరూ కూడా లోతైన మర్మాలు తెలుసుకుంటున్నారు. కానీ ఇదేంటంటే వాక్యం అన్నది జీవ పోవట. మనం తోడికొద్ది ఎలాగైతే నీరు జీవం ఎలా ఊరుతుందో, ఎలా ఊరుతుందో నీరు, అలాగే మరి మనం చదువుతున్న కొద్ది కూడా ఇంకా మనం కొత్త విషయాలు ఈ వాక్యంలో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈరోజు మనం ఒక చిన్న వాక్యం చూసుకుందామండి. స్త్రీల కార్యక్రమంలోని మనందరికీ తెలిసిన స్త్రీయే, మనందరం బాగా విన్నాం ఈవిడ గురించి. కానీ నాకు తెలిసినది విన్న విధంగా మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నానండి. మరి యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 4వ వచనం కాడి నుంచి మనం వాక్యం చూసుకుందామండి. 4వ అధ్యాయం 4వ వచనం. పన్నెండు గంటలు ఆయన సమర స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటే యేసు నాకు దాహము అడిగిన ఊరిలోకి వెళ్ళింది. ఆ సమర స్త్రీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంతవరకు చదువుకున్నాం కదండి. ఈ వాక్యాలు చదువుకుని మళ్ళీ తర్వాత ముందుకు వెళ్దామండి. అసలు మనం ఈ సమరయ స్త్రీ గురించి ఎందుకు ఆమె మరి ఎవరు ఆమె సమరయ స్త్రీ అంటే మనం చాలాసార్లు వినున్నాము. కొంతమంది దైవ సేవలు చెప్తుంటారు. అలా మరి ఆ విషయాలను కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే నేను కూడా ఎన్నో విషయాల గురించి మీకు అందరికీ తెలియజేయాలనేసి సమరయ స్త్రీ గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి. నిజంగా యేసు ప్రభు వారు అంటే మరి ఆయన అంటే సమరయ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చినదంటండి. వచ్చినది కనుక యాకోబు కుమారుడైన యేసుకు ఇచ్చిన భూమి దగ్గర సమరయలో సుకారణ ఊరికి వచ్చినంట. అక్కడ యాకోబు బావి ఉండేనంటండి. మరి సమరయ స్త్రీ ఒక నీళ్లు తోడుకోవడానికి వచ్చిందంట. ఆయన కూడా నీళ్లు మరి దాహం గురించి అనేసి నీళ్ళ గురించి అక్కడికి వెళ్ళారంట. ఆమె గురించి ఇంచుమించు 12 గంటలప్పుడు ఆమె గురించి అక్కడికి వెళ్ళారంట. అయితే నిజంగా యేసుప్రభు నాకు దాహానికి ఇమ్మని ఆయన అడుగుతున్నారంటండి. నిజంగా మనం వాకింగ్ అని చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు మధ్యాహ్నం 12 గంటలకి నేను అనుకుంటున్నా లెక్క ప్రకారం నేను అనుకుంటున్నాను బైబిల్ చదివిన దాని ప్రకారంగా నిజంగా సమరయ స్త్రీ గురించి అక్కడికి వెళ్ళలేదండి. ఎందుకంటే వాక్యంలో రాశారు. కానీ మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడైతే హృదయాంతరంగా లక్ష్య పెట్టే దేవుడు. ఈయన ఏంటంటే ఈ సమరయ స్త్రీ కలిగిన గుణాలు ఏంటంటే మనం అంతా ఒక కోణంలో చూసుకోకూడదు. వాక్యం రెండంచుల ఖడ్గం కాబట్టి రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఇక్కడ యేసుప్రభు గారు మరి ఆమె మాట్లాడే విధానంలో వాళ్ళు తప్పుగా నడదు కానీ అన్ని ఆత్మీయ అర్థాలు ఉంటాయి. ఆ ఆత్మీయ అర్థాలు ఏమేంటో మనం వివరించుకుందాం. ఆ స్త్రీ ఇంచుమించు 12 గంటలప్పుడు ఆయన అంటే 12 దాహంతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆమె గురించి వెళ్ళాడంటండి. ఎందుకంటే బండ నుంచి నీళ్లు రప్పించిన దేవుడికి, ఎడారుల్లో నీళ్లు ప్రవహించిన దేవుడికి ఇదే యోహాను సువార్తలో చెప్తాడు. ఆయన 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో కానీ నేనే జీవజలాన్ని నా దగ్గరికి వచ్చినండి, నేను ఇచ్చిన వాడికి జీవజలాన్ని ఇస్తాను, నా దగ్గరికి వచ్చినాడు ఎప్పుడు కూడా తప్పుకుంటాడు అని చెప్తాను. ఆయనే జలమై ఉన్నాడంట, ఆయన నీరై ఉన్నాడంట.
ఎందుకంటే ఈ సృష్టి మీద అంతటి మీద దేవుడికి అధికారం ఉన్నది. జలాన్ని సృష్టించింది దేవుడే, అన్ని కూడా మనుషుల్ని ప్రకృతిని అంతా సృష్టించింది దేవుడే. అలాంటి దేవుడికి దాహంగా ఉన్నదంట. దాహంగా ఉంటాయి. నిజంగా దాహంగా అడిగినప్పుడు మన నీళ్ళు తాగాడంటే మనం చూసుకుందాం, ఆయన నీళ్ళు తాగలేదు. ఆ దేవాది దేవుడైనా ఆయనకి దాహం ఏ దాహం ఉన్నదంటే మనం తెలుగులో కొన్ని వచనాలు చూసుకోవచ్చండి. దాహానికి అర్థం చాలా అర్థాలు ఉంటాయి. మనం పర్యాపదాలు కానీ నానార్థాలు కానీ చూసుకుంటే దాహం అంటే ఆశ, కోరిక, తృష్ణ ఇలా ఒక్కొక్క అర్థం వస్తుంటుంది. మన సందర్భం ప్రకారంగా ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క వచనంతో జోడి చేసుకోవాలన్నమాట. ఈయనకి ఆ దాహం ఉన్నదంటండి. ఏ దాహం ఉన్నదంటే సమరయ ప్రజలు రక్షించాలని ఒక దాహం ఉన్నది. సమరయ ప్రజలు రక్షించాలని ఒక ఆత్మలో ఆయనకు ఒక కోరిక ఉన్నది. ఎవరి సమరయులు ఎందుకు ఈ సమరయులు రక్షించాలని అనుకుంటున్నాడంటే ముందు వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనం ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. అయితే సమరయ ప్రజలని రక్షించాలనేసి ఆయన సమరయ స్త్రీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడంట. సమరయ స్త్రీ వచ్చినప్పుడు మరి ఎందుకు మరి ఆయన దాహంగా ఉన్నాడని చెప్తాడంటే అంతకు ముందే సమరయ ప్రజలను రక్షించాలనేసి దేవుడికి ఒక ఆశ ఉన్నది. శిష్యులు పంపిస్తారు అక్కడికి. మనం వాక్యం చూసుకుంటే లూకా సువార్తమానం 9వ అధ్యాయం 53వ వచనంలో కొంచెం చదువుతారండి. లూకా సువార్త 9వ అధ్యాయం 53వ వచనం. అది చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము అడుగుతా ఆయన వారి సత్తు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళి వారు గ్రామమును వెళ్ళిచుండగా ఒకడు చాలా పుట్టినోట్లో ఏమని ఉంటుందంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన యెరూషలేముకి వెళ్ళి 43 నెలన శిష్యులైన యాకోబు యోహాన్ ఆయన యెరూషలేముకి వెళ్ళమని నమ్ముకునేందున వారు ఆయన చేర్చుకోలేదు. శిష్యులు యాకోబుని యోహానును అది చూచి ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించి నీకు ఇష్టమని అడిగిరి. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే సమరయ మార్గాన్ని వెళ్తున్నాడంటండి. సమరయ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చినప్పుడు మరి ఆ సమరయులు అంటే ఆ ప్రజలను యేసుప్రభు అని శిష్యులను చేర్చుకోలేదంట. ఎందుకు చేర్చుకోలేదంటే అప్పుడు ఇంకా సమయం రాలేదు కాబట్టి. దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు సువార్త చెప్పండి, వాళ్ళు చేర్చుకుంటే సరే, లేకపోతే వాళ్ళు మీరు చేర్చుకోలేకపోతే మీ పాదధూళిని దులిపేయండి, ఆ తర్వాత దేవుడు తీర్పు సమయంలో మరి నేను చూసుకుంటానని చెప్తున్నాడు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించేసి వీళ్ళు నాశనం చేసేద్దాం అనుకుంటున్నారంటండి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే 4వ మాట పుట్టినోట్లో చూసుకుంటే వీరు ఎరుగారు రాలేదు. మనుష్య కుమారుడు మనుషుల యొక్క ఆత్మను రక్షించడానికి వచ్చాడు కానీ నశింపజేయడానికి రాలేదు. ఎందుకంటే మన లూకా సువార్త 19వ అధ్యాయంలో చదువుకుంటామండి జక్కయ్య గురించి. ఈయన కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నశించదాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అలాగే ఇక్కడ కూడా వీరు కూడా అబ్రహాము సంతానమే, వీరు కూడా యాకోబు సంతానమే, ఈ సమరయులు కూడా ఇస్సాకు సంతానమే. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, నశించిపోయిన సమరయుల్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు కానీ వారిని నాశనం చేయడానికి రాలేదు. ఒకవేళ నిజంగా యూదులు పంపించాలంటే యూదులకి సమరయులకి ఆమె చెప్తుంది సాంగత్యం ఉండదు. సాంగత్యం లేని దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సువార్త వెళ్ళి చెప్పలేరు. అందుకే పేతురు గారు కూడా మరి అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చూసుకుంటే మీకు చెప్పకుండా నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడ ఏమని ఉంటుందంటే యూదులకు వేరే వారితో ఇతర జాతి వారితో అంటే వారు ముట్టుకుని కూడా ప్రార్థన చేయరంటండి, వారికి వీళ్ళకి సాంగత్యం ఉండదు. అలాంటప్పుడు ఈయన అన్ని దగ్గరికి వెళ్ళమంటే అప్పుడు కూడా పరిశుద్ధాత్మ పొందిన పేతురు గారు కూడా ఏం చెప్తారంటే ప్రభువా నేను ఇంకా వెళ్ళినా ఎన్ని చంపుకు తిన్నాను అభ్యంతర పడుతున్నాడు. అందుకే ఈ శిష్యులు కానీ సమరయ ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమంటే వాళ్ళు నిజంగా అభ్యంతర పడతారు. కానీ దేవుడైతే మాత్రం నశించిపోతున్న తన ప్రజలను రక్షించుకోవడానికి ఆయన వచ్చాడంటే అసలు ఈ సమరయులు ఎవరు అనేది మన పూర్వం కాలంలో మన చరిత్రను చూసుకుంటే ఈ సమరయులు అంటే ఎవరు కాదండి, ఇజ్రాయిలే. అందుకే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడంటే మీరు సువార్త ప్రకటించండి, ఎక్కడికి వెళ్ళి యోదయ సమరయ భూదిగాంతముల వరకు వెళ్ళి సువార్త చెప్పమని ఆయన చెప్తున్నాడు. యూదులకి భూదిగాంతములతో పాటు సమరయులు కూడా చెప్పమన్నాడు. ఆయన సమరయులు ఎందుకు అలా ప్రేమించాడంటే సమరయులు కూడా అబ్రహాము సంతానమే. సమరయులు అంటే ఎవరో కాదండి, సమరయులు అంటే ఇజ్రాయిలే.
ఇజ్రాయిల్నే సమరీలు అంటారు. అందుకే సమరీలు అనగానే ఇజ్రాయిల్. మన వాక్యంలోకి వెళ్ళినప్పుడు వాక్యం చూసుకుందామండి. మరి అసలు ఈ సమరీలకి ఇజ్రాయిల్కి ఎందుకు సాంగత్యం ఉండదంటే, చాలామంది నేను విన్నాను, చాలామంది చెప్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ మిశ్రిత జనం అయిపోయారు. మిశ్రిత జనం అయిపోయిన మూలంగానే సమరీయులకి యూదులకి పడదని మనం చాలామంది వాడికి వింటాం. అసలు సమరీలు యూదులు ముందు మిశ్రిత జనం అయిపోయారా, సమరీలు మిశ్రిత జనం అయిపోయారా మనం చూసుకున్నట్లయితే ఎంతమంది అపోస్తుల కార్యంలో 1 ఉంటుందండి. ఎవరైతే అన్య ప్రజలు దేవుడిని ప్రేమించి దేవుడే నీతిమంతుడిని ఒప్పుకుంటారో వారందరూ కూడా దేవుని ప్రజలుగా ఏర్పరచుకుంటారంట. ఆ విషయంలో మనం చూసుకుంటే మొట్టమొదట మరి మిశ్రిత జనం అయిపోయినారంటే యూదులని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహాబును పెళ్లి చేసుకుని, రాహాబు కానాని స్త్రీ, సల్మన్ అనే వ్యక్తి కానాని స్త్రీని చేసుకున్నాడు. ఆ తర్వాత మోయాబీరాలు రూతుని వల్ల ఇలాగ దేవుడికి ఆ ప్రజలు ఇష్టమైంది. వాళ్ళు అన్య స్త్రీలు అయినప్పుడు కూడా దేవుడు ఆయన గ్రంథంలో చేర్చుకున్నాడు. కానీ మరి యూదులు ఎందుకనేసి, మరి సమరీయులు యూదులు ఎందుకని ఇష్టపడతలేదంటే వాళ్ళు మిశ్రిత జనం అయిపోయారని కాదండి. అసలు వాక్యం లోతుల్లోకి ఏమని చెబుతుందంటే వాళ్ళకి సాంగత్యం ఉండదని చెప్తుంది. ఏ కారణం చేత వాళ్ళకి సాంగత్యం ఉండదంటే ద్వితీయోపదేశ కాండం 17:15 కొన్ని విషయాలు మనం చూసుకుందాం. చెప్పండి. 17-15 చదువుకున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుని అందులో నివసించిన చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజు నియమించుకుందనుకునే ఎడల ఈ దేవుడైన యెహోవా ఏర్పరిచిన వారిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ఈ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ఈ సహోదరుడు కాని అన్యుడు నీ మీద నియమించుకొనకూడదు. కాదు కదండి, 17 నుంచి అండి. సరే అండి, అక్కడ ఏమని ఉంటుందంటే నేను చదువుతున్నాను. 16 వచనం చదువుకున్నాను. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవద్దు, తాను గుర్రమును హెచ్చుగా సంపాదించుడుగాను ఐగుప్తులకు తిరిగి వెళ్ళకూడదు. ఏలైనా మీదట ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పును. తన హృదయమును తొలగిపోకున్నట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. దేవుని స్తోత్రం. మరి మోషే రాసిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చెప్తున్నారంటే, నువ్వు అనేకమంది మీలో రాజుగా ఉండవలసిన ఎవరైనా కూడా మరలా వెనక్కి తిరిగి వెళ్ళకూడదు, మీరు వచ్చిన ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు, అనేక మంది స్త్రీని వివాహం చేసుకోకూడదు అని చెప్పినప్పుడు మరి రాజులు పాలించిన కాలంలో మరి సౌలు కానీ లేకపోతే దావీదు కానీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు కానండి. సొలొమోను మాత్రం వెనక్కి తిరిగి వెళ్తాడు, ఐగుప్తు దేశం వెళ్తాడు. మొదటి రాజులు 11 అధ్యాయంలో మనం చూసుకుంటే 11 నుంచి 11:1 నుంచి అండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదు. ఉండండి ఒకసారి నండి. ఇక్కడ ఈ వాక్యంలో ఏమని చెప్తున్నారంటే, రాజుల గ్రంథంలో మరి దేవుడు చెప్పినట్టు మోయాబీలు కానీ ఏదోమీలు కానీ అమ్మోనియలు కానీ ఎవరిని ఇతర స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు. అలా పెళ్లి చేసుకున్నట్లయితే వారు మీ దేవుడిని మరి దేవుడి తప్పు నుంచి తిప్పేస్తారని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. అయితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతానండి, ఎందుకంటే వాక్యాన్ని అంతా సింపుల్గా వివరించడానికి నాకు సమయం సరిపోవట్లేదు. ఇంకా 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. అయితే రాజులు మరి గ్రంథంలో ఈయన ఏం చేశారంటే, దేవుడి వైపు నుంచి వాళ్ళ భార్యలు అందరూ కలుపుకొని తిప్పేస్తారన్నమాట అండి. తిప్పేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మరి దేవుడు 2 సార్లు అయితే ప్రత్యక్షమయ్యి ఆయన చెప్తారు, నువ్వు మరి ఇజ్రాయెల్ 19వ వచనం చూసుకుంటే ఇజ్రాయెల్ దేవుడిని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడించదు వలదని అతనికి ఆజ్ఞాపించను. సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గాయకునికి పోగా యెహోవా అతని మీద కోపమిచ్చి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నిబంధనను నువ్వు అనుసరించుకోవుట నేను కనుగొన్నాను కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయంగా తీసివేసేదని నీ దోషనికి ఇచ్చిందని చెప్తున్నాడు ఏంటండి. మరి ఎప్పుడైతే రాజైన సొలొమోను చేసిన తప్పిదం వల్ల ఆయన అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఆయన హృదయాన్ని మరి
భార్యలు ఏవైతే తిప్పేశారో ఆయన ఏం చేశాడంటే దేవుడిని అనుసరించకుండా అన్యస్త్రీని అనుసరిస్తారంటండి. అన్యస్త్రీని అనుసరించినప్పుడు మరి దేవుడు కోపం అతని మీద రగులుకుని అతను చెప్పగానే చెప్తాడు, కానీ ఆయన మాట వినిపించుకోడు. అప్పుడు మరి ఆ దాసుడైనటువంటి యెరోబాముకి మరి దేవుని మరి సొలొమోను దాసుడైనటువంటి యెరోబాముకి దేవుడు ఆ రాజ్యాన్ని అప్పగిస్తాడు. 10 గోత్రాలు ఇశ్రాయేలుని అప్పగించి 2 గోత్రాలకు మాత్రమే సొలొమోను కుటుంబీకులకు ఉంచుతాడండి, బెన్యామీన్కి యోధా గోత్రం. అలాగే అప్పటి నుంచి కూడా ఈ ఇజ్రాయేలీ ప్రజలు ఈ యూదులు కూడా వేరైపోతారు. అప్పటి నుంచి వాళ్ళకి వీళ్ళకి మధ్యన సాంగత్యం ఉండదు. సాంగత్యం ఉండదు కూడా వాళ్ళకి ఇద్దరికి మధ్య రెహబాం కాలంలోంచి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ కారణం చేత ఇజ్రాయేల్కి మరి యూదులకి సమరయులకి సాంగత్యం ఉండదు. యూదులకి సమరయులకి సాంగత్యం ఉండదు కదా, మరి సమరయులకి ఎలా ఉండదో సమరయులు ఎందుకు అంటున్నారని అంటే, అసలు ఈ సమరయులు ఏంటంటే ఎవరంటే మనం మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో చూసుకుంటే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 21 నుంచి చదువుకుందామండి. చదవండి. జనులలో సగం మంది కీనాతు కుమారుడైన తిగ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షంలో సగం మంది ఒమ్రీ పక్షంలో చేరిరి. ఒమ్రీ పక్షపు వారు కీనాతు కుమారుడైన తిగ్నీ పక్షపు వారికి జయింపగా తిగ్నీ చంపబడెను. ఒమ్రీ రాజాయేను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరంన ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు సేమేరు వద్ద సోమ్రోను కొండను 4 మనుగులు పెట్టుకుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షేమేరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణం నాకు సోమ్రోను అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఆ పేరుకి అర్థం ఏంటంటే పుట్టినోట్లో చూసుకుంటే సమరయ. ఇప్పుడు వీళ్ళు ఎవరండి? సోమరుని ప్రజలు. ఇజ్రాయిల్ రాజధాని సోమరోను అంటే సమరయ ప్రజలు ఎవరు? ఇజ్రాయిలు. అందుకని ఇజ్రాయిల్ యూదులు ఎప్పుడైతే 2 భాగాలకు విడిపోయారో అప్పటి నుంచి వాళ్ళకి వీళ్ళకి కూడా సాంగత్యం ఉండదండి. అలా మిశ్రిత జనం అయిపోయారనో లేకపోతే అదో ఇదని కాదు, వాళ్ళ పూర్వీకుల కాడి నుంచి వాళ్ళకి వీళ్ళకి సాంగత్యం లేదంటండి. ఆ కారణం చేత వాళ్ళకి వీళ్ళకి పడదు. అందుకే సమరయ స్త్రీ చెప్తుంది, యూదుడివైన మీకు సమరయ స్త్రీకి మాకు మీకు సాంగత్యం ఉండదు కదా, నీళ్ళు మనల్ని ఎలా అడుగుతున్నావు అనేసి ఆయన చెప్తుంది. మరి అందుకు మరి 10వ వచనం చూసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహమునకి ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదు కొరటకు నీకు ఏదీ లేదే, ఆ జీవజలం నాకు ఎలాగ దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి త్రాగి మాకిచ్చిన మన తండ్రిని యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన్ని అడిగిను. ఈ స్త్రీ ఆయన ఏం చెప్తానంటే, నేను నీకు జీవజలాన్ని ఇస్తానని చెప్తున్నాడు. మరి ఆ స్త్రీ ఏమంటుందంటే, ఈ బావి ఇంత లోతుగా ఉన్నది కదా, ఎలాగిస్తారని ఏం మాట్లాడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆత్మీయ రూపముగా జీవజలాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆమెలో ఉన్న హృదయాన్ని దేవుడు గమనించాడు. ఆ సమరయుల ప్రజలను రక్షించుకోవడానికి ఆమెకి ఎంత తపన ఉన్నదో, నిజంగా ఆమె నీళ్లు కొనసి వచ్చింది, కానీ ఆమె నీళ్లు తీసుకోలేదు. ఈయన నీళ్ళు అడుగుతున్నాడు, ఈమె నీళ్ళు తీసుకుంటలేదు. వాళ్ళ హృదయంలో ఏమన్నదంటే జీవజలాల గురించి మాట్లాడుకుంటున్నాడు, ఆత్మీయార్థం మాట్లాడుకుంటున్నాడు. ఆమె ఏం చెప్తుంది, యాకోబు మన తండ్రి కంటే యాకోబు కంటే నీవు గొప్పవాడువా? అవును, యాకోబు కంటే గొప్పవాడే. ఎబ్బేగరేవు కాడ యాకోబు నాతో మరి ఆయనతో పోరాడి గెలిచింది దేవుడు ఈయననేసి ఆయన చెప్తున్నాడు అన్నమాట అండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు రాయాలంటే ఈ భూమి అంతా సరిపోదంట, రాయాలంటే పెనసీర ఇంకంతా సరిపోదంటండి. ఆయన ఏమో ఆత్మీయంగా చెప్తున్నాడు, ఈమె అయితే శరీర తత్వంగా చెప్తుంది. ఆమెకి ఇంకా ఆత్మీయ అధ్యాయం ఇంకా మరి ఆత్మీయతలో చూపించుకోలేదన్న ఆత్మీయత ఇంకా ఆవిడకి రావటం లేదు. ఈయన మాత్రం చెప్పేదంతా ఆత్మీయ వచనాలు చెప్తున్నాడు. అయితే నేనెంత ఆమె మళ్ళీ 15వ వచనంలో చెప్తుంది, ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా
నేను దప్పి కొనుక్కున్నట్లు చేదు కొట్టుకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పిన. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేవని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, సత్యమే చెప్పేదవలెను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. ఆమె అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే ఆమె చెప్తుంది అయ్యా ఆ నీళ్ళు నాకు ఇవ్వండి అనేసి ఆమె చెప్తుంది అన్నమాట అండి. ఆ నీళ్ళు నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నీకున్న 5 భర్తలు ఉన్నారు కదా, 5 భర్తల్ని తీసుకురా, అప్పుడు నేను నీకు ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు, ఈ 5 భర్తలతో పాటు ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అనేసి ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఆమె వెంటనే చెప్తుంది అయ్యా నువ్వు నిజమే చెప్పావు, నువ్వు ప్రవక్తమని గ్రహించున్నావు అని చెప్పాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 భర్తలు ఎవరనంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మనకు సృష్టించిన వాడు సృష్టికర్త మనకు భర్త అయి ఉన్నాడంటే అండి. అయితే ఇజ్రాయిలు వాక్యం తీసుకోకుండా అయిపోయిందండి, వాక్యం అయిపోయింది. అయితే మరి ఆ ఇజ్రాయిల్ ఏం చేశారంటే ఆయన భర్త అంటే ఎవరంటే మనము సృష్టించిన మనకు దేవుడు మనకు భర్త అయి ఉన్నాడంటే అండి. ఆ భర్త అయి ఉండటం వల్ల మరి దేవుని భర్తగా చేసుకున్నారు. అంటే అశూరు ప్రజలు దేవుణ్ణి మరియు యోధా రాజులు పరిపాలించిన 19 మంది రాజులు కూడా వారు ఏం చేస్తారంటే ఎవరు కూడా దేవుని మీద ఆధారపడరు. అందుకనేసి అశూరి రాజు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను చెరగ తీసుకుపోతారు. ఆ చెరగ తీసుకుపోయినప్పుడు అక్కడి నుంచి అశూరు దేశస్తుల నుంచి 5 దేవతలు తీసుకొచ్చి పెట్టుకుంటారంటండి. మనకు సమయం లేదు కాబట్టి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24లో ఉంటుందంటే ఆ వాక్యం. ఒకసారి ఆ దేవతలు ఎవరో మనం చదువుకుందామండి. 2వ రాజులు 17వ అధ్యాయం 24 వచనం. పోత ఆమతు సెపర్యేము అను దేశముల నుంచి రప్పించి ఇజ్రాయిల్ వారికి సోమరాల పట్ల ఉంచిన ఆమె ఉండండి అయిపోయింది. అంటే ఈ 5 దేవతలను కూడా వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు పెట్టుకున్నారంటండి. ఈ 5 దేవతలను ఈ 5 దేశాల నుంచి 5 దేవతలు అయితే ఎప్పుడు పెట్టుకున్నారో వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు అప్పటి నుంచి కూడా ఆ దేవతలను ఆరాధించేవారంటండి. ఆరాధించి వాళ్ళ 5 భర్తలు అంటే మనం సృజించిన వాడు భర్త అయినాడు. అక్కడ ఆత్మీయ అర్థం చెప్తుంది ఆమె. అందుకే ఆయన అన్న నువ్వు ప్రవక్తమని చెప్తుంది. అంటే ఈమెకి ఏంటంటే ధర్మశాస్త్రం తెలుసు. ఈమె మరి ఒకవేళ నిజంగా ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 అతి సుందరుడు ఆయన ఒక వేష జీవితంలో ఉన్నటువంటి మనిషి వచ్చి ఆయన దగ్గర అలా మాట్లాడినప్పుడు ఆయన చెప్తాడు నిజంగా అమ్మ నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు, ఎంతమంది భర్తలు పెట్టుకున్నావు, నువ్వు మారని చెప్తాడు. కానీ ఆయన ఆ విషయం అక్కడ చెప్పట్లేదు. 5 భర్తల గురించి ఆయన చెప్తున్నప్పుడు ఆమె నిజమని ఒప్పుకొని ఏ భర్తలు అంటే ఆమెకు తెలుసు. అప్పుడు ఆమె ఆత్మీయ అర్థం ఆమెకు తెలిసింది. అందుకే ఆయన చెప్పి నువ్వు ప్రవక్తమని నమ్ముచున్నావు. ఎందుకంటే ఈ స్త్రీకి ధర్మశాస్త్రం తెలుసు. అందుకే ఆమె దేవుడిని అంతలాగా గుర్తించింది. పెనిమిటి కాదన్నప్పుడు సత్యమే చెప్తున్నాను. అప్పుడు ఆ స్త్రీ అంటుంది అయ్యా మా పితరులు ఈ పర్వతం మంది ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురు కదా ఆయనతో నేను. ఎందుకంటే ఆయన చెప్తున్న అమ్మ ఒక కాలం వచ్చినది, ఆ కాలం మంది ఈ పర్వతం మీద యెరూషలేములో నేను మీరు ఆరాధింపరు, నా మాట నమ్ము. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించున్నాం. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అంటే ఒకప్పుడు మరి ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ఎక్కడ ఆరాధించేవారు అంటే ఇజ్రాయిల్లోనే యెరూషలేములోనే ఆరాధించేవారు. ఎప్పుడైతే మరి ఈ యెరోబోము రాజును ఎన్నుకున్నప్పుడు యెరోబోము ఏం చేస్తాడంటే రెహబాము దగ్గరికి మరలా తిరిగి వెళ్ళిపోతారనేసి యూదులు ఇజ్రాయిల్ అందరూ మళ్ళీ కలిసిపోతారనేసి అక్కడ ఒక దూడను పెట్టించి మరి బెర్షెబాలో నుంచి యోధేల నుంచి దానులలో ఒక విగ్రహాన్ని పెట్టించి ఆ దూడను చేయించి ఇదే మన దేవుడు అనేసి ఆ దేవుడిని మరి దేవుడి కింద ఆరాధించమంటాడు. అప్పటి నుంచి వీళ్ళు ఎవరి స్థానంలో వాళ్ళు ఉండిపోతారు తప్ప యెరూషలేముకి వెళ్ళరు అన్నమాట అండి. యెరూషలేముకి వెళ్ళడం పోవడం చేత ఆవిడ చెప్తుంది మా పితరులు ఒకప్పుడు అక్కడ ఆరాధించేవారు యెరూషలేములోనే ఆరాధించేవారంట అని చెప్తుంది. అయితే ఆరాధించవలసిందో అది ఇక్కడ కాదు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలసినని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ మనిషి ఇలా చెప్తుందో ఆ స్త్రీ ఆయన మాటలు వినండి ఆయన చెప్తుంది మరి 25వ వచనంలో క్రీస్తు మెస్సీయ వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయనగా యేసు అని చెప్తున్నాడు. వచ్చిన వాడు నేనైనా చెప్తున్నాను. ఎందుకంటే ఏమిటి అప్పటికి
మరి ఎవరైతే మరి ఎక్కడ ఆరాధించాలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలో యోధుల నుంచి రక్షణ రావాలనేసి ఆమె గ్రహించింది కాబట్టి మరి యేసు ప్రభువుతో చెప్తుంది ఎలాగనేసి మీరే మెస్సీ అనేసి ఆమె ఒప్పుకుంటుందండి. అప్పుడు మరి ఆ స్త్రీ ఆ కొండని అక్కడ ఊర్లోంచి పడేసి ఆ కొండను అక్కడ పడేసి ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరు ప్రజలందరినీ తీసుకొస్తున్నారండి యేసు ప్రభు దగ్గరికి. మరి ఎవరైనా సరే ఒక పాపాత్ములైన స్త్రీ ఒక మాట బోధించినప్పుడు ఆమె మాట ఎవరు ఎనరండి. ఆ ఊరు ప్రజలందరూ కదిలొచ్చారు ఆమె గురించి. ఎందుకంటే ఆమె ఎలాంటిదో సాక్ష్యం గల జీవితం ఉండాలి. ఆమె సాక్ష్యం జీవితం ఉంటేనే వాళ్ళు ఈమె నిజమైన భక్తులు కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడనేసి ఒప్పుకుంటారు. కానీ ఆమె ఏం చేసిందంటే ఆ కొండ అక్కడ విడిచిపెట్టేసి ఆ ఊరు